రామాయణ ఉత్తరకాండ 84 సర్గ. లక్ష్మణుడు అశ్వమేధ యాగ మహత్యం గురించి శ్రీరాముడితో ప్రస్తావిస్తూ ఆ వృత్తాసురుని తపస్సునకు భయానికి లోబడి ఇంద్రుడు అతన్ని వధింపమని శ్రీమన్నారాయణుడు వేడుకొనుట గురించి అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తదుక్తవతి రామే తు భరతే చ మహాత్మనే లక్ష్మణోత శుభం వాక్యం ఉవాచ రఘునందనం. మహాత్ముడైన ఆ రాముడు భరతుడు ఈ విధంగా సంభాషిస్తూ ఉన్న తర్వాత ఏదైతే ఇక్కడ ఆ యాగం చెయ్యాలనుకున్నాడు, ఆ యాగం చెయ్యాలనుకున్నప్పుడు రాజసూయ యాగం చెయ్యాలన్న అభిప్రాయాన్ని మళ్ళీ మీరిద్దరు చెప్పండి అని అడిగినప్పుడు భరతుడు మాట్లాడాడు, లక్ష్మణుడు అప్పుడు మాట్లాడలేదు. భరతుడు చెప్పాడు, అంటే ఇప్పుడు అన్నీ నీ ఆధీనంలోనే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు యజ్ఞ కార్యక్రమాన్ని నువ్వు మొదలు పెడితే చాలామందికి మళ్ళీ క్రోధ ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉన్నది, ఆ ప్రమాదం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ నీ ఆధీనంలోనే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏదన్నా అయితే మళ్ళీ ఇది వ్యవస్థ అన్నది కూడా తారుమారవుతుంది, అందుకని అవన్నీ కూడా ఆలోచించుకోవాలి అని చెప్పాడు. అందుకే ఈ సందర్భానికి నువ్వు చెప్పిన మాట నాకు అంగీకారంగానే ఉన్నది, అందుకు నువ్వు చెప్పినట్టుగానే నేను నీ మాటలకి అంగీకరిస్తూ ఇంకా యజ్ఞానికి తలపెట్టను అన్నట్టుగా చెప్పాడు. మహాత్ముడైన వాళ్ళిద్దరి సంభాషణ అంతా అయిపోయిన తర్వాత లక్ష్మణుడు రాముడితో మళ్ళీ ఇప్పుడు సముచితమైన అంటే ఈ సందర్భానికి తగినట్టుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అశ్వమేధో మహాయజ్ఞ పావన సర్వపాప్మనాం పావనస్తవ దుర్దర్శో రోచతాం రఘునందన. శ్రీరామచంద్ర ప్రభు, అశ్వమేధ యజ్ఞము బ్రహ్మహత్యాదులు చేసిన పాపాత్ములు కూడా పునీతులు చేస్తుంది కదా, ఆ క్రతువు చాలా పరమ పావనమైనది. శ్రూయతే హి పురావృత్తం వాసవేసు మహాత్మని బ్రహ్మహత్యా వృతః సక్రో హయమేధేన పావితః. పైగా ఇది కూడా దుష్కరమైనదే కనుక దీన్ని ఆచరించుట నీకు ఇష్టము కావచ్చును. పూర్వకాలం మహాత్ముడైన ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకానికి లోనైనప్పుడు అతడు కూడా అశ్వమేధ యాగాన్ని ఆచరించి పవిత్రుడైనట్లుగా విని ఉన్నాము అన్నాడు. పురాకిల మహాబాహు దేవాసుర సమాగమే వృత్రో నామ మహాన్ ఆసీత్ దైత్యేయో లోక సమ్మతః విస్తీర్ణో యోజనశతం ఉచ్చిత్త స్త్రీగుణం తతః అనురాగేణ లోకాన్ స్త్రీన్ స్నేహాత్ పశ్యతి సర్వతః. ఓ మహాబాహు, పూర్వము దేవతలు అసురులు కూడా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు శ్రేష్ఠుడైన వృత్రుడు అన్న దైత్యుడు అందరికీ కూడా ఇష్టంగా ఉండేవాడు. 300 యోజనములు పొడుగు అలాగే 100 యోజనాలు లావు కలిగి ఉన్న ఆ వృత్తాసుడు ముల్లోకాల్ని కూడా ఇవన్నీ నావి అని అనుకుని ఇక్కడ అందరితో చాలా చక్కగా అన్నిటినీ చాలా బాగా చూసుకుని ఉండేవాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ బుద్ధ్యా చ పరినిష్ఠితః శశాస పృథివీం స్ఫీతాం ధర్మేణ సుసమాహితః. ఈ వృత్తుడు ధర్మానికి తెలిసినవాడు, చేసిన మేలు మర్చిపోనివాడు, అతని బుద్ధి చాలా పరిణితి చెందినది. అందుకే అతడు ధన ధాన్య సంపత్తులతో నిండిన ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ధర్మం తెలుసు, పైగా కొంతమంది దగ్గర కొన్ని సాయం పొందాక కూడా మనం ఏం చేస్తూ ఉంటే మర్చిపోతాం. అన్నీ తెలుసు, కాకపోతే ఇప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడిపోయాక సమస్యలో ఉన్నప్పుడు గుర్తుంది ఎవరెవరు ఏం చేశారో అన్నది ఆ క్షణంలో ఉంటుంది. తర్వాత మళ్ళీ భోగాల ఈ అధికారాలు ఇవన్నీ మనకి ఈ సంపత్తులు వచ్చినప్పుడు అది విస్మరిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ధర్మం తెలియటమే కాకుండా తనకి ఎవరైతే మేలు చేశారో అది కూడా ఎప్పటికీ మర్చిపోనివాడు. అందుకే బుద్ధి పరిణితి చెందింది. సమస్య అందరికీ వస్తుంది, బాధ అందరికీ వస్తుంది, కాకపోతే మళ్ళీ ఎవరు బాధించారా అన్నది పక్కన పెడితే మనకి సాయం చేసిన వాళ్ళు మరణించేంత వరకు కూడా మర్చిపోకూడదు అంటారు. స్వల్పంగా కృతజ్ఞత అన్నది మనకి ఎవరు ఏ రూపంలో చూపించినా సరే దాన్ని ఎప్పుడూ గుర్తు
గుర్తుంచుకోవాలి. అదే పరిణితి చెందటం అంటే. కానీ మన జీవితంలో కొన్ని కొన్ని మనకి వచ్చే కొద్ది ధనము, ధాన్యము, సంపత్తులు ఇవన్నీ వచ్చేటప్పుడు ఏమవుతుంది, మనకి తెలియకుండానే వికారాలు వస్తాయి. ధర్మబద్ధంగా ఉండం మనము. కానీ ఇతను ధర్మబద్ధంగానే ఉంటూ పరిపాలన కూడా అలాగే చేస్తున్నాడు. తస్మిన్ ప్రశాసతి తథా సర్వకామదుఘామహి రసవంతి ప్రసూనాని మూలాని చ ఫలాని చ. అతని పరిపాలనలో ఈ భూమండలం అంతా కూడా పాడి పంటలతో కొల్లలుగా, అంటే ఎక్కడ చూసినా సరే అంత బాగా అన్నీ బాగున్నాయి. అలాగే పళ్ళు కానీ పువ్వులు కానీ అన్నీ రసవంతరమైనవి. ఆ ఫలములు కూడా ఏమాత్రం కొదవ లేకుండా అన్నీ సంపన్నంగా దొరుకుతూ ఉన్నాయి, దేనికి లోటు లేకుండా. అకృష్ణపచ్చ పృథివీ సుసంపన్న మహాత్మనః సరాజ్యం తాదృశం భుక్తే స్ఫీతం అద్భుత దర్శనం. ఆ మహాత్ముని యొక్క రాజ్యము భూములు దున్నుకుండగానే సస్యశ్యామలంగా ధనధాన్యాలన్నీ కూడా అందిస్తూ ఉన్నది. అంటే కొన్ని కొన్ని ఎలా అవుతాయంటే, మనం బాగా ఎక్కువ దున్ని ఇవన్నీ చేస్తే కానీ కొన్నిసార్లు పంటలు పండవు. లేకపోతే ఒకే పంట ఒకే దగ్గర వేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ సారం తగ్గిపోయినట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమీ చెయ్యకుండా కూడా ధనధాన్యాలు చక్కగా అక్కడ పంటలు పండుతూ ఉన్నాయి. అందుకే అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్న ఆ సుసంపన్నంగా రాజ్యముల్లో అతడు హాయిగా అనుభవిస్తున్నాడు. తస్య బుద్ధిః సముత్పన్న తపః కుర్యాం అనుత్తమం తపో హి పరమం శ్రేయః సమ్మోహ వితరత్ సుఖం. ఇంద్రియ సుఖములు అన్నీ కూడా క్షణికములు. అంటే ఆ క్షణంలో కావాలనిపిస్తుంది, కానీ అది దాని మీద అన్నది ఆ క్షణం దాటిపోయిన తర్వాత, అది ఒకసారి అనుభవించిన తర్వాత దాని మీద మళ్ళీ అంతేం ఉండదు. ఇవన్నీ పైగా నశించిపోయేవి. ఇవన్నీ క్షణికములు. ఇంద్రియాలకి నువ్వు లోబడిపోయావు అంటే చంచలత్వం పెరిగిపోతుంది, స్థిరత్వం ఉండదు, అలజడి వచ్చేస్తుంది. ఆ క్షణంలో కావాలని అనిపిస్తుంది, కానీ దానివల్ల కూడా పెద్దగా మనం జీవితాంతానికి సరిపడా అంత కూడా ఏమీ ఉండదు. అందుకే క్షణికములవన్నీ కూడా ఆ మోహంలో పడవేస్తాయి. అందుకే అంటారు, ఇప్పుడు కోపం వచ్చిన ఏదొచ్చినా ఆ క్షణం నువ్వు నిగ్రహించుకోగలిగితే, ఆ క్షణం నువ్వు ఆ మాట మాట్లాడకుండా ఉండగలిగితే, ఆ క్షణం నువ్వు ఆ పని చెయ్యకుండా ఉండగలిగితే, ఆ క్షణం నిన్ను నువ్వు నిగ్రహించుకుంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే మళ్ళీ ఈ మోహవశంలో పడిపోతూ ఉంటాము. తపస్సులు చేస్తే ఆ పరమ శ్రేయస్సు సమకూరును, అందువల్ల నేను తీవ్రమైన తపస్సుని ఆచరిస్తాను అని అనుకున్నాడు. సనిక్షిప్య సుతం జ్యేష్టం పౌరేషు మధురేశ్వరం తప ఉగ్రం సమాతిష్ట తాపయన్ సర్వదేవతాః. తను అనుకున్న దానికి తగ్గట్టుగా ఆ మనస్సులో సంకల్పించుకున్నాడు. వెంటనే తన పెద్ద కొడుకైన మధురుడు అన్నవాడికి ఆ ప్రజల్ని పరిపాలించడానికి అధికారాన్ని అన్నీ అప్పచెప్పేశాడు. తర్వాత ఇక్కడ చాలా తీవ్రమైన తపశ్చర్య చేసుకోవాలి అని, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి అనుకుని ఆ తప ప్రభావంతో దేవతలందరూ కూడా తల్లడిల్ల చేస్తున్నాడు. తపస్తప్యతి వృత్తితు వాసవః పరమాత్మవత్ విష్ణుం సముపసంక్రమ్య వాక్యం ఏతదువాచః. వృత్తుడు ఘోర తపస్సు చేస్తుండగా ఇంద్రుడికి మళ్ళీ దిగులు పుట్టుకుంది. ఇక్కడ ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడికి ఎందుకు దిగులు పుడుతుంది అంటే, ఎలా అయితే మనకి కొన్ని కొన్ని కల్పాలు అని చెప్తారు, అలాగే కొంతమంది ప్రజాపతులు ఉన్నారు. అలాగే ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క ఇంద్రుడు అంటారు. 100 యజ్ఞాలు యాగాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హత పొందినట్టే. మళ్ళీ భగవద్గీతలో చూస్తే మళ్ళీ దేవతలకు అధిపతిగా ఉన్న ఇంద్రుడిని నేనే అంటే పరీక్షల రూపంలో. అంతేకాని ఇక్కడ ఇంద్రుడికి నిజంగా ఎక్కడో మళ్ళీ వీళ్ళు ఎక్కడో వృద్ధి చెందుతున్నారు, నా పదవి పోతుందో నాది పోతుందో అన్న భయం వస్తుందన్న భావన కాదు. కొన్ని కొన్ని నువ్వు చేసేటప్పుడు ఆ క్రమంలో ఏమంటే మనకి కాస్త విజ్ఞాన రూపంలో అనిపిస్తాయి, కానీ ఇంకా మనం ఎంత స్థిరంగా దాన్ని పట్టుకున్నాము, లేకపోతే మళ్ళీ ఇంకో లోభానికి మోహానికి లోపడిపోతున్నావా, లేక స్థిరత్వంతో ఉన్నావా అన్న పరీక్షలు. అది దాటగలిగితే, ఆ క్షణంలో కూడా నువ్వు అలా ఉండగలిగితే నువ్వు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి గతికి చేరుకుంటావు. అందుకే కొన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయి, అంతేగాని పరమాత్మ మన మీద కక్ష కట్టేసి ఏదో చేస్తున్నాడని కాదు. అందుకే ఇక్కడ సకదేవతలకి ప్రభు అయిన ఆ ఇంద్రుడికి కాస్త తల్లడిల్లాడు. ఈ వృత్తుడు ఘోర తపస్సు చేస్తుంటే ఇంద్రుడు దిగులుకి లోబట్టం, వెంటనే ఆడు మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఆయనతో విన్నవించుకున్నాడు. తపస్యత మహాబాహో లోకా
బలవాన్ సహి ధర్మాత్మా నైవం సక్ష్యామి శాసితుం యత్యసౌ తప అతిష్ఠేత్ భూయ ఏవ సురేశ్వరః యావల్లోకా దరిష్యంతి తావదస్య వశానుగా. మహాబాహు, వృత్తాసుని తప ప్రభావానికి లోకాలన్నీ కూడా భయంతో వణికిపోతున్నాయి. అతడు చాలా బలశాలి, పైగా ధర్మాత్ముడు కనుక అతన్ని శాసింపలేము మేమెవరము కూడా. ఈ రాక్షసరాజు తన తపస్సును ఇంకా ఇంకా కొనసాగిస్తే ఈ లోకాలంతటికీ కూడా మేము కూడా ఇంకా అతని వశంలోనే ఉండక తప్పదు. తం చైనం పరమోధారం ఉపేక్షసి మహాబలం క్షణం హీన భవేత్ వృత్తః కృత్యే త్వయి సురేశ్వర. ఓ దేవాదిదేవ, చాలా ఉదార స్వభావం కలిగి ఆ బలశాలి నువ్వే ఉపేక్షిస్తున్నావు అంటే నువ్వు కనికరిస్తున్నావు, లేకపోతే దీనివల్ల ఇంతమందికి బాధ కలుగుతుందంటే ఎందుకు దాన్ని నువ్వు ఆపకుండా అది అలా కొనసాగించేలాగా చేస్తున్నావు? ఇది ఏమాత్రం తగదు కదా. నువ్వు గట్టిగా పూనుకుంటే ఒక్క ముహూర్తకాలం సరిపోదా అతడు నీ చేతుల్లో మరణించటానికి? కానీ ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నావు? ఎందుకు నువ్వు దీన్ని ఇలా అయ్యేలాగా చేస్తున్నావు? ఇంతమందికి బాధకి కారణం అవుతున్నాడు కదా ఆ తపస్సు వల్ల, కానీ ఆయన ఎందుకు నువ్వేమీ చెయ్యకుండా వదిలేశావు? యదా హి ప్రీతి సంయోగం త్వయా విష్ణు సమాగతః తథా ప్రభూతి లోకానాం నాథత్వం ఉపలబ్ధవాన్. శ్రీ మహావిష్ణు నీ ఉగ్ర రూపము ఒక్కసారి గాలిస్తే ఎంత ఇతను, కానీ నీ అనుగ్రహం ప్రసరిస్తున్నావు కాబట్టి అతడు ఈ లోకముల్ని అధిపతిగానే ఉన్నాడు. నీ అనుగ్రహం కారణంగానే అలా ఉన్నాడు. నీ అనుగ్రహం కారణంగా ఇది కూడా జరుగుతుంది. ఆ ప్రభావశాలివైన నీవే మనస్సు పెడితే మా దేవతలందరూ పట్ల నువ్వు ప్రసన్నుడివైవి, కాస్త మాకు ఈ బాధలను తొలగించు అని. సత్వం ప్రసాదం దేవానాం కురుష్వ సుసమాహితః త్వత్కృతేన హి సర్వం స్యాత్ ప్రశాంతం అరుజం జగత్. నీవు కాపాడాలని అనుకుంటే ఈ జగత్తంతా కూడా ఎలాంటి బాధ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు తప్పితే ఇప్పుడు ఈ క్షణంలో ఈ బాధను తొలగించేవాడు ఎవడు? ఆయన చేసే తపస్సు ద్వారా అందరికీ బాధ కలుగుతుంది. అందుకే ఓ శ్రీమన్నారాయణ, ఈ దేవతలందరూ కూడా నీ అనుగ్రహం కోసమే, నీ యొక్క కృప కోసము వేచి చూస్తున్నారు. ఇమే హి సర్వే విష్ణుత్వం నిరీక్షంతే దివోకసః రుద్రాఘతేన మహతా త్వేషాం సాహ్యం కురుష్వః త్వయా హి నిత్యశః సాహ్యం కృతమేషం మహాత్మనాం అసహ్యం ఇదమన్యేషాం ఆగతీనాం గతిర్భవాన్. గలవాడివి, బలానికే మూలమైన వాడివి, అందుకే ఆ వృత్రాసుడిని హతమార్చి మాకు సహాయపడు. అందుకే దేవా, పూజ్యుడమైన నువ్వు ఇంతవరకు అన్ని సందర్భంలోనూ మహాత్ముల్ని ఆదుకుంటూ వచ్చావే, ఇప్పుడు ఇతన్ని చంపకుండా, పైగా అతన్ని చంపడం ఇతరులకి సాధ్యం కాదు, అది నువ్వే పూనుకోవాలి. నువ్వు కూడా పూనుకోకుండా ఇలా వదిలేస్తే ఇంకా మాకు దిక్కెవరు? దిక్కులేని వాళ్ళం అయిపోతాం. మా వంటి వారికి అందరినీ కూడా ఆదుకునేవాడివి నువ్వే కదా అని ఆ విష్ణువుని వేడుకున్నాను. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 84 సర్గా సంపూర్ణం.